చాలా సంతోషం అండి. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనల్ని సజీవంగా ఉంచి ఇలాగా ఉపవాస కూడికల యొక్క ఈ చక్కని ప్రార్థన యాత్రలో మనల్ని తీసుకొస్తున్నందుకు దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ యొక్క 7 వారాల ఉపవాస కూడికల్లో నన్ను కూడా పాలుభాగస్తుడిగా చేసినందుకు నా హృదయపూర్వకంగా దేవునికి వందనాలు. అలాగే తమ్ముడు రాజశేఖర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుని సేవకుల కుటుంబంతో కలిసి ఉండడం నాకెంతో భాగ్యం. ఇది దేవుడికి వందనాలు. ప్రత్యేకంగా తమ్ముడు రాజశేఖర్ గారికి, చెల్లికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు. ఇక్కడ మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సో ప్రత్యేకంగా వందనాలు. నాకు కూడా చెప్పండి. ఆ అమ్మాయి చెప్పట్లేదు. ఉపవాసం ఎందుకు ఉండాలి, ఉపవాసం ఎలా ఉండాలి, అది నా ప్రసంగం ఈరోజు. ఏంటి చెప్పండి, ఉపవాసం ఎందుకు ఉండాలి, ఉపవాసం ఎలా ఉంటే ఉపవాసం అది. సో ఉపవాసం ఎందుకు ఉండాలి అని అంటే మనలో చాలామంది ఖచ్చితంగా చెప్పేయగలరు. ఎందుకు అంటే కనుక బాధలు, కష్టాలు, సమస్యలు, ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ప్రార్థన చాలా అవసరం. అందులోని ఉపవాస ప్రార్థన ఇంకా గట్టిగా అవసరం. యేసుప్రభు కూడా చెప్పాడు, ఈ దయ్యం ఎందుకు వదలట్లేదు ప్రభు, మేము ప్రార్థన చేస్తే దయ్యం వదలలేదు, కానీ మేము చాలా ప్రార్థన చేసాం, ఈ దయ్యం వదలలేదు, మీరు చెప్పగానే దయ్యం వదిలింది అంటే ఈ దయ్యం చాలా భయంకరమైన దయ్యం, కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కానీ ఈ దయ్యం వదలదు. ఎవరి కుటుంబాల్లో శాంతి లేకుండా చేద్దామా తిరుగుతున్నాడు, కాబట్టి వాడిని జయించాలంటే ఖచ్చితంగా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. చాలామంది కుటుంబాల్లో ఎప్పుడు జబ్బులే, చాలామంది కుటుంబాల్లో ఎప్పుడు అప్పులే. కారణం పాపం, అపవాది, సాతానుడు ఏదో ఒక రకంగా పాపములో పడేసి జీవితంలో సుఖము, క్షేమము, సమాధానం లేకుండా చేయడమే వాడి యొక్క ఉద్దేశం. ఈ రాత్రి పరీక్షించుకుందాం. అయితే గర్జించు సింహం వలె సాతానుడు నీ ఇంటి మీద పడ్డాడు. సాతానుడు గర్జించు సింహం వలె ఇదిగో నీ సంఘం మీద, నీ ఇంటి మీద, నీ బ్రతుకు మీద పడ్డాడు. సాతానుడు నీ జీవితాన్ని మృంగేయడానికి, నీకున్న విశ్వాసాన్ని, శాంతి, సంతోషాన్ని మృంగేయడానికి కొన్నిసార్లు మీ అత్తని, నీ భర్తని, నీ భార్యని, కొన్నిసార్లు నీ పిల్లల్ని వాడుకుంటాడు. కాబట్టి ఉపవాసం ఉండాలి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి ఒకసారి. అత్త ద్వారా, భర్త ద్వారా, భార్య ద్వారా సమస్యలు ఎదురవుతున్నప్పుడు జయించడానికి ఉపవాసం ఉండాలి. సమస్య నుంచి విడుదల పొందడానికి ఉపవాసం ఉండాలి. సాతానుడు గర్జించు సింహం వలె తిరుగుతున్నాడే, వాడి గర్జనకి లొంగిపోకుండా మన ప్రార్థన ద్వారా, మన ఉపవాస ప్రార్థన ద్వారా వాడి తోక ముడిసి వెళ్ళిపోయేలాగా జీవించాలంటే వాడు మనం ఏం చేయాలి, ఉపవాసం ఉండాలి. అందుకే యెషయా గ్రంథం చూస్తే, యెషయా గ్రంథంలో చాలా చక్కని మాట రాయబడి ఉంది. యెషయా గ్రంథం మీకు అందరికీ తెలిసిన మాటలే ఈరోజు చెప్తాను. మరీ ఎక్కువ మర్మాలు ఏమి చెప్పను, నాకు కూడా అన్ని మర్మాలు రావు, తక్కువ మర్మాలే వచ్చి నాకు పెద్ద మర్మాలు రావు. కానీ సాతానుడు గర్జిస్తాడు చూడండి, ఆ గర్జించే కాదే నాకు గొడవ అన్నమాట. మీకు ఎలా తెలుసు అని అడగండి. నన్ను గర్జించాడు ఒకరోజు, అప్పుడు నేను చచ్చిపోదాం అనుకున్నాను. నేను ఎప్పుడు అని అడగండి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో భయంకరంగా గర్జించాడు. అప్పటికి బాప్తీసం కూడా తీసుకున్నాను నేను. 10వ తరగతిలోనే దేవుడు దేవాలు యేసుప్రభువుని నమ్ముకున్నాను. ఇంటర్మీడియట్కి వచ్చాక గర్జించాడు. ఎలాగని అడగండి, పేక పట్టుకొని గోడకేసి పటా 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 కొడితే ఎలా సత్తామో ఆ లెవెల్లో గర్జించాడు. అలాంటి టైంలో ఈ వాక్యం చెప్పింది ఒక ఆమె ప్రసంగంలో, మా కాలేజీ లెక్చరర్. ఆ గర్జించడం అన్నది అప్పుడు తెలిసిందనమాట.
అప్పుడు దాకా నాకు తెలీదు సాతానుడు ఇలా గర్జెత్తాడా, దేవుని బిడ్డలనే గర్జెత్తాడా, అయితే మరి నా పరిస్థితి ఏంటి అని పరీక్షించుకున్నాను. ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను. ఆ రోజు నిజంగానే ఉపవాసం ఉన్నాను. ఉపవాసం యొక్క విలువ ఆ రోజు నాకు బాగా తెలిసింది. కాకినాడలో చదువుకునేవాడిని నేను. కాకినాడ దగ్గర పెద్దాపురం అనే ఒక ఊరు. కాకినాడ పెద్దాపురం నేను చదువుకున్నదంతా. ఆ ఉపవాస ప్రార్థన మొదలుపెట్టిన కానించి నా చరిత్రే మారిపోయింది. హల్లెలూయా, గట్టిగా చెప్పండి ఒకసారి. ఆ ఉపవాస ప్రార్థనలో ఆమె చెప్పిన ఒక మాట మీకు కూడా చెప్తాను. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం. రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకున్నట్లు చూడండి, దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా యెషయా గ్రంథం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్తున్నాడో తెలుసా? యెహోవా హస్తము కొరచ కాలేదు, ఆయన చెవులు మందం కాలేదు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు బాధల్లో ఉన్నారని నాకు తెలుసు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు బానిసత్వంలో బతుకుతున్నారని తెలుసు. ఇశ్రాయేలు ప్రజలారా, అయ్యో కష్టకాలాలు, అనారోగ్యాలు, అప్పులు, జబ్బులు, కుటుంబాల్లో మరణాలు, తట్టుకోలేని వేదనలు, ఇవన్నిట్లో మీరు ఉన్నారని నాకు తెలుసు. మీలో కూడా చాలామంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారని కూడా నాకు తెలుసు. అయితే మీ ప్రార్థనని ఆలకింపక నేను ఎందుకున్నాను అంటే, మీ ప్రార్థనకి చెవియొగ్గి నా హస్తాన్ని చాపి మిమ్మల్ని స్వస్థపరచడానికి, లేదు అంటే మీ సమస్య నుంచి విడిపించడానికి నా చెయ్యి కొరచ కాలేదు, నా చెవులు మందమేం కాలేదు. మరి ఏంటి కారణం అని అంటే, మీ దోషములు మీకును నాకును మధ్య అడ్డుగా వస్తున్నాయి. యెషయా ద్వారా చెప్తున్నాడు. మీ దోషాలు, మీ పాపములు, చాలామంది కుటుంబాల్లో దోషములు, పాపములు అడ్డుగా వచ్చి దేవుడు మనకిచ్చే ఆ క్షేమము, స్వస్థత, ఆశీర్వాదము ఆగిపోతున్నాయి. పరీక్షించుకోవాలి. ఈరోజు నా పిల్లలు అన్నారు, డాడీ ఉపవాస ప్రార్థన వెళ్తున్నారు కదా, దేని గురించి చెప్తారంటే, నేను దేని గురించి చెప్పబోయి, అరే నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఉపవాసాలు ఉండేవాడిరా, మీరు ఉండట్లేదు. 3 రోజులు ఉపవాస ప్రార్థన, 5 రోజులు ఉపవాస ప్రార్థన, మీరు నమ్ముతారు లేదు. కొన్నిసార్లు అయితే వారం రోజులు ఒక పూటే తిని మిగిలిన పూట అసలు తినకుండా ఉండి ఉపవాస ప్రార్థన. ఎలా ఉండగలిగేవాడు డాడీ అన్నారు వాళ్ళు. నిమ్మకాయ నీళ్ళు తాగేవాడురా, నిమ్మ నీళ్ళు తాగి 3 రోజులు అసలు ఇంకేం ముట్టుకోకుండా. కొన్నిసార్లు అయితే ఎవరో ప్రసంగం చేస్తే ఉమ్ము కూడా మింగకూడదనే వాళ్ళు, ఉమ్ము కూడా మింగకుండా ఉపవాసం ఉండేవాడిని. అయినా ఏం జరిగిందని అడగండి, ఇంటర్ ఫెయిల్ అయిపోయాను. ఇన్ని ఉపవాస ప్రార్థనలు ఉన్నా కూడా ఇంటర్ ఫెయిల్ అయిపోయాను. అలా చూస్తుంది అమ్మాయి, ఏంటి ఇంటర్ ఫెయిల్ అయిపోయాడు, అయినా నేనే బెటర్ కదా, డిగ్రీ పాస్ అయ్యాను అనుకుంటుంది ఆవిడ. ఇంటర్ ఫెయిల్డ్ నేను, అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాయి, తెలుగు తప్ప. తెలుగు ఒకటే పాస్ అయ్యాను. 10th అలాగే ఉండేవాడిని. మారు మనసు పొంది పాపంలో ఒప్పుకున్నాక పాస్ అయ్యాను. మళ్ళీ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అలాగే జరిగింది. ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి బాప్తిసం కూడా తీసుకున్నా. భక్తిగా ఉండేవాడిని, ఉపవాస ప్రార్థన చేశా. అయినా కానీ నేను చాలాసార్లు ఆ మ్యాథ్స్ అస్సలు అర్థమయ్యేది కాదు. 10th దేవుడిని నమ్ముకుని పాస్ అయిపోయాను కదా అని ఎంపీసీ గ్రూప్ తీసుకున్నా. ఎంపీసీ అంటే చాలా కష్టం. 10th క్లాస్ మ్యాథ్సే కదా అనుకున్నా.
బట్టి కొట్టేయడమే కదా అనుకున్నాం. పిచ్చి ఎక్కిపోయింది ఎన్పిసి అంటే. అప్పుడు మా కాలేజీ లెక్చరర్ ఒక ఆవిడ చాలా భక్తిపరురాలు. ఇప్పుడు మన ఉద్యోగం చేస్తూ సేవ చేసేది ఆవిడ. ఇప్పుడు మన మనోహర్ పాస్టర్ గారు అలాగా, మనోహర్ గారు ఆయన ఉద్యోగం చేస్తే ఎలా సేవ చేస్తున్నాడో అట్లాగా ఆమె చాలా పవర్ఫుల్ అనమాట. ఇప్పుడు కూడా ఉన్నారు, చాలా మంచి సేవకురాలు. గిడియన్స్ దాంట్లో మంచి సేవ చేస్తుంది. ఇప్పుడు రిటైర్డ్ అయిపోయారు. ఆమె ఏం చెప్పిందో తెలుసా అండి? ఈ రక్షింపనేరకున్నట్లు ఎక్కువ వాస్తవము కొరచు కాలేదు, విననేరకున్నట్లు మీ చెవులు నా చెవులు ఆయన చెవులు మందం కాలేదు, మీ పాపములు మీకును మీ దేవునికి మధ్య అడ్డుగా వచ్చాయని యెషయా చెప్తున్నాడు రా. ఈరోజు ఈ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీ పాపాలు మీకు నాకు అడ్డుగా వచ్చే, పాపాలు క్లీన్ చేసేసుకోండి అని చెప్తే ఏమో తెలుసా, మనలో కొంతమంది నేను చాలా భక్తిపరుని కదా, నేను చాలా ప్రార్థన పరుని కదా, నేను చాలా ఉపవాసాలు ఉంటున్నాను కదా, నేను కదా ఈ టేబుల్ అన్నీ సర్దుతున్నాను, నేను కదా ఫ్యాన్లు వేస్తున్నాను, లైట్ పెడుతున్నాను, నేను కదా చాలా మంచిగా అందరికి హెల్ప్ చేస్తున్నాను, నేను కదా పాస్టర్ గారు వస్తే భోజనాలు పెడుతున్నాను అని అనుకుంటాం మనం. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడంటే మన ఉపవాసం గురించి అని ఆ ముందు అధ్యాయంలోకి వెళ్ళిందనమాట. ఆ ముందు అధ్యాయం గురించి చెప్పడానికి ఇంట్రడక్షన్ ఈ వచనం చెప్పింది. ముందు అధ్యాయంలో ఏముందో చూడండి. కంగారు పడకండి. 58వ అధ్యాయము, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 2వ వచనం నుంచి. తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములు తెలుసుకొని నిత్య కనపరుచుదురు. తనకు న్యాయమైన తీర్పులు తీర్చవల్లని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చేంతురు. జాగ్రత్తగానండి, ఏదో వీళ్ళకి కొన్ని కోరికలు ఉన్నాయి. ఏంటో చూడండి. దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించే వారుగా ఉండే ప్రజల వెళ్ళు అంటే మంచి బిలీవర్స్, దేవుని న్యాయం ప్రకారం జీవించేవాళ్ళు ఒకటి. రెండోది నీతిని అనుసరించేవారు 2. మూడోది చూడండి, అనుదినము వారు నా యొద్ద విచారణ చేయొచ్చు అంటే ప్రతిరోజు నా దగ్గర ప్రార్థన చేసేవాళ్ళు. ప్రభువా బయటికి వెళ్ళాలా వద్దా, ఫ్యాన్ కొనాలా వద్దా, ఫ్రిడ్జ్ వాడాలా వద్దా, ప్రతిదీ నా దగ్గరే అడిగి విచారణ చేసి ప్రార్థన చేసేవాళ్ళు. ఎన్ని లక్షణాలు ఉన్నాయి చూడండి. మొదటిది న్యాయ విధి కలిగి జీవించేవాళ్ళు అంటే ప్రజల దృష్టిలో న్యాయంగా ఉండేవాళ్ళు. రెండోది నీతిగా బతికేవాళ్ళు అంటే వీళ్ళు వ్యభిచారం చేయట్లేదు, దొంగతనాలు చేయట్లేదు, నరహత్యలు చేయట్లేదు, ఎవరిని మోసం చేయట్లేదు, నీతిగా బతుకుతున్నారు. మూడోది అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారు. దేవుని సన్నిధిలో విచారణ చేయడం అంటే దేవుని సన్నిధిలో మొరపెట్టేవారు. ఎలా బతకాలి ప్రభా, ఏం చేయాలి ప్రభా, ఇదిగో ఈ పని చేయనా వద్దా, ఇది కొన్నా వద్దా అని అడిగేవారు. అంటే మంచివాళ్ళు. అంకం ఉంటుంది చూడండి. నా మార్గములను తెలుసుకొని నిత్య కనపరుచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వాడు అడుగుదురు. చూడండి, మాకు న్యాయమే చేయి ప్రభువా అని అడుగుతారు. అన్యాయం చేయమనే వాళ్ళు కాదు వీళ్ళు. మనలో కొంతమంది అన్యాయం గురించి అడిగేవాళ్ళు ఉన్నారు. ఎలాగని అడగండి, నేను పరీక్ష రాయను ప్రభువా కానీ పాస్ అయిపోవాలి. చాలా దుర్మార్గపు కోరికలు మానే. ప్రభువా ఆడి మేడ మీద మేడ కడుతున్నాడు, నువ్వు తలుచుకుంటూ అద్భుతాలు చేయగలవు. ఆ కట్టేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నా పేరు మీదకి వచ్చేయాలి ప్రభువా. ఇంతకు ఆడెవడో అని అడగండి. మా తమ్ముడు, ఆడు పోయినా పర్లేదు ప్రభా, నాది ఒక గజం లాగేసుకున్నాడు కాబట్టి గజానికి బదులుగా ఇల్లు వచ్చేయాలి ప్రభా నాకు. అలాంటి పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కౌంట్లు చేయడానికి వెళ్తున్నాను నేను. వారానికి నెలకు 2 సార్లు భీమవరంలో. పేరు అడగండి, మళ్ళీ మీకు ఎవడో ఒకడు చుట్టమై ఉంటాడు.
నిజంగా తమ్ముడికి అన్నయ్యకి పెద్ద సమస్య, దుర్మార్గపు కోరిక. నాకు అలాంటి కోరికలు కూడా కాకుండా న్యాయమైన తీర్పే నాకు ఈ ప్రభా, నా ఇల్లే నాకు ఈ ప్రభా, నా పొలమే నాకు ఈ ప్రభా, నా పంటే నాకు ఈ ప్రభా అనే టైప్ వాళ్ళు. అంటే మంచివాళ్ళు. మీకు అర్థమైందని చెప్పింది. అంతేకాదు, ప్రభా నువ్వు ప్రత్యక్షమవు ప్రభా, నువ్వు కనబడు ప్రభా, నువ్వు మాట్లాడు ప్రభా. దేవుడి ప్రత్యక్షతను కోరుకునేవాళ్ళు, దేవుడు ప్రత్యక్షతను కోరుకునేవాళ్ళు. అయితే వీళ్ళలో ఉన్న ఆ యొక్క మంచి లక్షణాలను బట్టి దేవుడు చాలా సంతోషిస్తున్నాడు. అంతేకాకుండా వీళ్ళకి ఇంకో మంచి లక్షణం కూడా ఉంది. అదేమిటో చూడండి. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని హెచ్చరింతురు, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు. వీళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు. ఇంకో మంచి లక్షణం ఏంటి చెప్పండి? ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేస్తారు. సంగమా, ఈ దినాల్లో మనలో కూడా చాలామంది మంచి లక్షణాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. అయితే మనలో చాలామంది దేవుని భయభక్తుల్లో బతికే వాళ్ళు ఉన్నారు, నీతి న్యాయంగా ఉండేవాళ్ళు ఉన్నారు, నీతిగా ఉన్నారు. మనలో చాలామంది అన్యాయంగా ఎవరిది తీసుకోరు, అక్రమంగా ఎవరిది ఆశించరు, రోజు ప్రార్థన చేస్తారు. కొంతమంది మనలో దేవుడు ప్రత్యక్షతే కావాలని కోరుకుంటారు, ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేస్తారు. ఉపవాస ప్రార్థనలో కూడా చాలా స్ట్రిక్ట్గా, అది కూడా చాలా స్ట్రిక్ట్గా ఏమి తీసుకోకుండా ఉదయం నుంచి సాయంకాలం దాకా ఏమి తీసుకోకుండా ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అంతేకాకుండా జాగ్రత్తగానండి, దేవుడు ప్రత్యక్షతే కావాలని కోరుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళకి ఇలా ఉండి వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారంటే చూడండి. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణమును ఆయాసపరుచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీ ఉపవాస దినమున మీరు జాగ్రత్తగానండి. చాలా స్పష్టంగా వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఇంత భక్తిగా, ఇంత నీతిగా, ఇంత ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా కానీ వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించట్లేదట, వాళ్ళ జబ్బులు తగ్గట్లేదట, వాళ్ళ అప్పులు తీరట్లేదట, వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు రావట్లేదట. ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేస్తున్నారు, నీతిగా ఉంటున్నారు, న్యాయంగా ఉంటున్నారు, దేవుని భయభక్తుల్లో బతుకుతున్నారు, కానీ సమస్యల్లోనే బతుకుతున్నారు. దేవుడే చెప్తున్నాడు, మేము ఇంత భక్తిగా ఉండి మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా నువ్వెందుకు వింటలేదు? నీ చెవులు ఎందుకు మందమైపోయాయి? నీ చేతులు ఎందుకు కొరచైపోయాయి? ఎందుకు నాకే ఈ జబ్బు? ఎందుకు నా కొడుకే పెళ్ళి అవ్వట్లేదు? ఎందుకు నా కూతురికే పిల్లలు పుట్టట్లేదు? ఎందుకు నేను ఎంత నోరు మూసుకొని దాని ఏమంటారు ఎంత మౌనంగా ఉన్నా ఎందుకు మా అత్తగారు నా మీదే పడుతుంది? చిన్న కోడలు ఏమన్నదో నన్నే రాసి రంపాన పెట్టేస్తుంది, నన్నెందుకు రంపాన పెడుతుంది? నువ్వేమైపోయావు దేవుడా? ఏమైపోయావు? అసలు ఉన్నావా లేదా అనే ప్రశ్న ఎవరికి వచ్చింది అని అడగండి. నాకు వచ్చింది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో నేను ఇన్ని మంచి పనులు చేస్తున్నాను ప్రభా, నేను ఎందుకు ఫెయిల్ అయిపోయాను? ఇశ్రాయేలు ప్రజలకు కూడా వచ్చింది. నా ప్రార్థన ఎందుకు వింటలేదు? నాకెందుకు మ్యాథ్స్ రావట్లేదు? నాకెందుకు కెమిస్ట్రీ అర్థం అవ్వట్లేదు? నన్నే నువ్వు వేస్ట్ ఫెయిల్ అని మా మాస్టర్ ఎందుకు తిడుతున్నాడు? నా బతికే ఎందుకు సర్వనాశనం అయిపోయింది? నేను చచ్చిపోవడమే బెటర్. అసలు దేవుడు ఉన్నాడా? నేను బతకడం వేస్ట్, చచ్చిపోవడమే బెస్ట్ అని సరదాగా నా ఫ్రెండ్తో అన్నాను. అరే ఈ మ్యాథ్స్ అర్థం అవుతే సత్తే బెటర్రా అంటే ఆడేమన్నాడు అని అడగండి. నాకు కూడా అది అనిపిస్తుందిరా, ముందు నువ్వు చచ్చిపో, తర్వాత జనాలు రెస్పాన్స్ చూసి నేను పోతాను అన్నాడు వాడు. కొంతమందికి ఇలాంటి వాళ్ళే తగులుతారు. నువ్వు పోతేనే బెటరే, మా ఆయనతో కాపురం చేయలేకపోతున్నానే,
అయ్యి బాబు వీడితో పడలేను నేను, వీడు మారడాక ఎన్ని ఉపవాసాలను పాదం చేసిన మారడు, ఇక విడిపోదాం అనుకుంటున్నానంటే అదే బెటర్ అక్క, నువ్వు వదిలేస్తే తర్వాత నేను వదిలేస్తాను మా వాడిని, హాయిగా వదిలేసి తిరుగుదాం. ఎందుకు అని అడగండి. ఆల్రెడీ మా అక్క వదిలేసి తిరుగుతుంది, హాయిగా ఉంటుంది, దానికి చీకు చింత లేదు, నువ్వు వదిలేస్తే నేను వదిలేస్తాను. చాలా దొంగ సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు మన సంఘాల్లో. అందరూ మంచోళ్ళు అనుకుంటున్నారా? మంచోళ్ళే, లోన మాత్రం బుద్ధి చెప్పండి చాలా భయంకరంగా ఉంటుంది. ఎలాగని అడగండి. ఇంకో ఇక్కడ చూడండి ఎలా ఉంటుందో చూడండి. యేసు దేవుడే చాలా స్పష్టంగా వాళ్ళలో ఉన్న లోపాలు చెప్తున్నాడు. ఆ లోపాలను ఈరోజు ధ్యానం చేసి మనం త్వరగానే ముగించేసుకుందాం. మొదటి లోపం చూడండి. మేము ఉపవాసం ఉండగా, 3వ వచనం, నువ్వెందుకు చూడవు, మేము ఆ ప్రాణమును ఆయాసపరుచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని మీరందరూ మీ ఉపవాస దినమున మీరు వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. హలో, జాగ్రత్తగానండి. మీరు ఉపవాసం అయితే ఉంటారు, కానీ మీ పనులు మీరే చేసుకుంటారు, వ్యాపారాలు చేసుకుంటారు, ఉద్యోగాలు చేసుకుంటారు, ఉపవాసం ఉంటారు, కానీ చాలామందిని కఠినమైన పని చేస్తారు. అంటే మీకు అర్థమయ్యే మాటలు చెప్పనా? నా వైపు చూడండి. మీలో చాలామందికి కఠినమైన మనసు ఉంది. మీ గుండెలు చాలా కఠినం. మీ గుండెకాయ ఉంది కదా, ఏంటది? మీ గుండెకాయ ఉంది కదా, చాలా గట్టిది, చాలా కఠినంగా ఉంటారు. అసలు ఎన్ని తిట్టినా కరగడం విరగడం. అస్సలు కనీసం చిన్న కనికరం కూడా ఉండదు కొంతమందికి. ఎంత ఏడుస్తారో ఆడోళ్ళు పాపం, అంత ఏడ్చినా కరగడం ఇరగడం, ఎంత ఏడ్చినా. ఆ చెల్లి అనుకుంటుంది, ఈ పాయింట్ మీదే చెప్పండి అన్న, మా ఇంట్లో పరిస్థితే ఈ పాయింట్ మీదే చెప్పండి. కొంతమంది గుండెకాయ అంటే కొంతమంది హృదయం చాలా కఠినమైపోద్ది. కఠినత్వంతో ఉండి ఉపవాసం ఉంటారు వాళ్ళు. అది రెండోది, మీరు వ్యాపారాలు చేస్తారు. హలో, పేరుకి ఉపవాసమే, కానీ మీరు వ్యాపారాలు చేసుకుంటారు. ఈ మధ్య కూడా సంఘాల్లో వ్యాపారాలు అయిపోయాయి. ఇలా చెప్తున్నానని ఏమనుకోవద్దు. చాలా సంఘాల్లో, హైదరాబాదు, ఆ యొక్క వరంగల్, ముఖ్యంగా తెలంగాణ చాలా ప్రాంతాల్లో, ఏలూరు ఓ పాత్ర గారు అయితే వ్యాపారాలు అంటే ఎలాగని అడగండి. చీటీలు వేసుకోవడం, చీటీ కట్టుకోవడం, ఆ తర్వాత దాంట్లో దశంభాగాలు తీయడం, ఆ తర్వాత కొట్టుకోవడం. ఎందుకు అని అడగండి. ఒకటి ఎగ్గట్టద్ది, అక్కడి నుంచి గొడవలు, సంఘాలు విడిపడు. ఒక ఆవిడ మెయింటైన్, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసమే బతుకుతున్నారు కొంతమంది, లేదంటే ఇన్సూరెన్సుల కోసం. ప్రియమైన సంగమా, దేవుని యొక్క దాన్ని ఏమంటారు, సన్నిధిని వ్యాపారాలకు వాడుకునేవాళ్ళు, డబ్బు సంపాదనకు వాడుకునేవాళ్ళు, స్వార్థానికి వాడుకునేవాళ్ళు, కఠినమైన మనసు కలిగిన వాళ్ళు మీలో ఉన్నారు. అందుకే మీ ప్రార్థన ఆలకించట్లేదు. రెండవది ఉంది చూడండి, 4వ వచనం, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటారు. మీలో కొంతమంది ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేస్తారు, కానీ ఇంట్లో మాత్రం ఏం చేస్తారు? కలహాలు, గుద్దులాట్లు. ఏముందో చూడండి, కలహపడుచు వివాదము చేయొచ్చు అన్యాయముగా గుద్దులాడుతుంటారు. చాలామందికి అన్యాయంగా గుద్దులాడుకోవడం. చాలామంది కుటుంబాల్లో ఏమనుకోకుండా ఇలా చెప్తున్నానని, చాలామంది కుటుంబాల్లో అన్నదమ్ములు కొట్టుకుంటూ ఉంటారు, తోటికోడళ్ళు ఇరక్కుమ్మేసుకుంటారు మాటల ద్వారా. పందివి అంటే అవును నేను పందేనే, కానీ నువ్వు దున్నపోతువే అంటే డైరెక్ట్గా తిట్టుకోరు,
పిల్ల మీద, వీడి మీద ఎడతారు. పందిలాగా ఉన్నావురా, పందిరా నువ్వు అంటే ఆ పక్కన ఆడ కొడుకుని ఆవిడ తిడుతుంది. అవునరా నువ్వు దున్నపోతూ, నేను పంది. ఎప్పుడు వివాదాలే, ఎప్పుడు జగడాలే, ఎప్పుడు గర్వపు మాటలే, ఎప్పుడు కలహాలే. చాలామంది కుటుంబాల్లో కలహాలు, భర్తతో కలహం, అత్తతో కలహం, తోటికోడలతో కలహం, ఇంటి పక్కోళ్ళతో కలహం, మనుషులతో కలహం, పనిలోకి వెళ్తే పనోడితో కలహం, ఎప్పుడు గొడవలే. దేవుని వాక్యం చెప్తుంది, చదువు బంగారు, మళ్ళీ చదువు. మీరు కలవాడుచు, వివాదము చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటారు. హలో, నేను కలహాలు ఆడట్లేదు, నేను ఎవరితోనూ గుద్దులాడ రావట్లేదు, నేను ఎవరితోనూ వివాదం అంటే గొడవ, అంటే వివాదము గొడవ అంటే మాటగా కరెక్ట్గా చెప్పింది ఆవిడ. ఎవరు ఆర్గ్యుమెంట్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగు భలే. వివాదం అంటే ఎవరమ్మా మాటకు మాట చెప్పిందని ఎవరు చెప్పారు? ఇక్కడ ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు చెప్పండి, అభినందిద్దాం. చాలా బాగా చెప్పింది. మాటకు మాట చెప్పడం అంటే వాదించడం అంటే. అమ్మలారా, మీకు విషయం చెప్పనా, మీకు తెలియని సత్యం చెప్తున్నాను. వాదించడం, వివాదం పెట్టుకోవడం, తిరగబడ్డం, ముఖ్యంగా ఈ కాలేజీ పిల్లలు ఉన్నారే, వయసులోకి వచ్చిన పిల్లలు చాలా డేంజర్. వాళ్ళు యారా బయటికి వెళ్తున్నావు అంటే వెళ్ళొద్దా, అదే వివాదం. కాదురా ఎందుకు వెళ్తున్నావురా అంటే నీకు చెప్పాలా, ఎందుకు వెళ్ళాలో కూడా చెప్పాలా. అలా కాదు నాన్న, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నాను అంటే నన్ను అడుగుతావా అంటే నా మీద నీకు అనుమానమా? ఈ పిల్లలు ఉన్నారు అనుకోండి, ఈ ఆడపిల్లలు, వీళ్ళు మామూలు అనుకుంటున్నారు. మగోళ్ళే బెటర్ కొంచెం అన్న, ఆడపిల్లలు ఇంకా డేంజర్. నాన్నకు కొంచెం అన్నం పెట్టామా, నువ్వు పెట్టుకో, నువ్వు పెట్టలేవా? అలా కాదు, నువ్వు పెట్టామ్మా అంటే నేనే పెట్టాలా? ఎప్పుడు నేనే పెట్టాలా? ఎప్పుడు వివాదమే. కొంతమంది తల్లితో వివాదం, భర్తతో వివాదం అంటే ఏం చెప్పావమ్మా, భలే చెప్పావు. మాటకు మాట చూడాలా చూ. ఈరోజు తీర్మానం తీసుకుందామా? హలో, గొప్ప లక్ష్యం ఏంటో చెప్పనా? మాటకు మాట చెప్పకుండా మౌనంగా ఉండడం ఉపవాసంలో ఒక గొప్ప లక్షణం. అలాంటి లక్షణం నేను కలిగి ఉంటాను ప్రభువా అన్న వాళ్ళు 2 చేతులు పైకెత్తి ఏమనుకో వందనాలు చెప్పండి. హల్లెలూయా. అది నాకు ఇష్టమైన ఉపవాసం అని దేవుడు చెప్తున్నాడు, చాలా స్పష్టంగా చూపిస్తున్నాను మీకు. వివాదాలు, గొడవలు, జగడాలు, కేకలు నాకు ఇష్టమైన ఉపవాసము. మీరు ఉపవాసం ఉండి తిండం మానేసి, అది కూడా ఉన్నాయి, ఆ మాటలు కూడా ఉంటాయి. చూడండి, త్వరగా చదువుదాం, టైం అయిపోతున్నట్టుందా. మీ కంఠధ్వని అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలనని, మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అటిదేనా? ఒకడు జమ్ములో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒకడు తన ప్రాణమును బాధపరుచుకొని జమ్ములో కూర్చొని, బూడిదలో కూర్చొని, బూడిద రాసుకొని, ఆ దినాల్లో ఉపవాసం అంటే ఏం చేసేవారు తెలుసండి? ఇంక ఇప్పుడు మనం మామూలుగా స్టైల్గా ఉంటున్నాం ఉపవాసం. ఆ రోజుల్లో ఉపవాసం అంటే ఏంటో తెలుసండి? గోని పట్టు కొట్టుకునేవారు. అంటే నేను చాలా తగ్గించుకోవడానికి గుర్తని బూడిదలో కూర్చునేవారు, జమ్ము పట్టు కట్టుకునేవారు, లేకపోతే ఎండలో ఉండేవారు. వాళ్ళు బాధపరుచుకుంటూ ఉండేవారు, తినడం మానేసేవారు, ఉమ్ము కూడా ముంగేవారు కాదు. కొంతమంది వాళ్ళ బాధ చేత వాళ్ళ గుండెల్లో ఉన్న ఆ జబ్బులు అప్పులు తీరడం కోసమని ఉపవాస ప్రార్థన చేయమని దేవుడు ఆది కాండంలోంచే
చాలా స్పష్టంగా చెప్పిన మాటలను బట్టి, మోషే చెప్పిన మాటలను బట్టి, యెహోషువ చెప్పిన మాటలను బట్టి, ఏలియా చెప్పిన మాటలను బట్టి వాళ్ళు అలాగ ఆచార ప్రకారంగా ఉపవాసం ఉండేవారే తప్ప ఆచార ప్రకారంగా, అలవాటు ప్రకారంగా ఉపవాసం ఉండి తమ ప్రాణాలని బాధపరుచుకునేవారు, ఆకలిని చంపుకుంటూ ఉండేవారు, బూడిదలో కూర్చునేవారు, గోని పట్ట కట్టుకునేవారు. ఇదంతా దేనికి గుర్తు అని అడగండి. దేవుని కోసం నేను నా ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటున్నాను. రెండోది ఏంటంటే దేవుడి దగ్గర నేను ఎంతో తగ్గించుకుంటున్నాను, ఎంతో దీనుని అయిపోతున్నాను, ఎంతో తగ్గించుకుంటున్నాను, ఉపేక్షించుకుంటున్నాను, ఆయన హెచ్చిస్తున్నాను అనడానికి గుర్తుగా గోను పట్టు కట్టుకునేవారు, జమ్ములో కూర్చునేవారు. దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, అలాంటి ఉపవాసం నాకు అనుకూలమా? నువ్వు గోను పట్టు కట్టుకున్నావా, తినడం మానేసావా, లేకపోతే ఉమ్ము మింగావా లేదా, మజ్జిగ తాగావా? నువ్వు మజ్జిగ తాగావంటే నీ ఉపవాసం పోయినట్టే. కొంతమంది నువ్వు ప్రాణాన్ని ఆయాసపరుచుకున్నావా లేదా, అది కాదు నాకు కావలసిన ఉపవాసం. ఆయనకు కావలసిన ఉపవాసం ఏంటో చెప్తున్నాడు చూడండి. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయో, కాడుమాను మోకులు తీయటయో, బాధింపబడి వారిని విడిపించుటయో, నీ ఆహారము ఆకలిగని వారికి పెట్టుటయో, నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకుంటుటయో, దిక్కుమాలిన భేదల్ని ఇంట చేర్చుకుంటాయో, వస్త్రహీనుని కనబడినప్పుడు ఇది ఏ కదా నాకు ఇష్టమైన ఉపవాసము. హల్లెలూయా. గట్టిగా చెప్పండి ఒకసారి, మళ్ళీ చెప్పండి. ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఏంటి? లెక్క పెడదాం. ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఏంటో తెలుసా? దుర్మార్గులు కట్టిన కట్టులను విప్పుటయో, కాడిమాను మోకలు తీయటయో, బాధింపబడిన వారిని విడిపించుటయో, ప్రతి కాడిని విరగొట్టుటయో, నీ ఆహారం ఆకలి కొని వారికి పెట్టుటయో, దిక్కుమాలిన చేర్చుకుంటాయో, వస్త్రహీనుని కనబడినప్పుడు. ఎవడన్నా చేయగలుగుతున్నాం మనం? మీకు కొన్ని అర్థం అవ్వడానికి చెప్తాను, ఏమనుకోకండి. అదేంటో తెలుసా? మన ఇంటి పక్కోళ్ళు, జాగ్రత్తగా అండి, మన ఇంటి పక్కోళ్ళు అయితే మన చర్చికి వచ్చిన వాళ్ళు చాలా దుర్మార్గులు కట్టిన కట్లు, అంటే చాలా వాళ్ళు అప్పు చేయకపోయినా ఊరోళ్ళు అందరూ కలిపో లేకపోతే బంధువులో కలిపి అప్పు చేశారని వాళ్ళ మీద ఒక కాడి మోపుతారు, అన్యాయం చేస్తారు. అలాంటి అన్యాయం చేయబడుతున్న వాళ్ళ తరపున నిలబడడం, అది ఉపవాసం. అంటే వాళ్ళకి ఏదో ఒకలాగా మేలు చేయడం. కొంతమంది భర్తలు ఉంటారు, తాగొచ్చి కొడతా ఉంటాడు, ఎప్పుడు కూడా భార్యని తాగొచ్చి కొడతా ఉంటాడు. అవసరమైతే మనలో ఉన్న 2-3 ఎందుకురా తమ్ముడా అలా భార్యను కొట్టుకుంటే చచ్చిపోద్దరా, ఒరే భార్యను కొట్టుకుంటే చచ్చిపోయిందంటే నీకు భార్య లేకుండా ఉంటుందిరా, ఒరే తమ్ముడా అని మళ్ళీ నువ్వు ఎవరు చెప్పాలి? సొంత అక్క లేదా సొంత అమ్మ వెళ్ళి ఆ కొడుక్కి చెప్పగలగాలి. దుర్మార్గులు కట్టిన కట్లు, దుర్మార్గులు పెట్టిన అప్పులు, కాడిమాని మోకులు. ఎప్పుడన్నా భార్యాభర్తలు విడిపోయారు అనుకోండి, హలో జాగ్రత్తగా రండి, భార్యాభర్తలు విడిపోయి బతుకుతూ ఉంటారు. ఏమే బుల్లే, ఎందుకే, పోన్లేవే, ఆడు మంచోడే, తాగినప్పుడు ఎలా ఉంటాడు, ఒక మాట పడు, ఓ మాట తగ్గించుకో, నీ వెనకాల నేను కూడా వస్తాను, కలిసిపోదాం రావే, కలిపేద్దాం రా, నువ్వు తగ్గించుకో అమ్మా. అలాంటి మంచి పనులు చేసి ఆ భార్యాభర్తల్ని కలపాలి. నీ సంఘంలో చాలామంది కాడిమాని మోకులు మోస్తూ ఉన్నారు, కాడి బరువుగా బతుకుతున్నారు, వాళ్ళు బతుకుతున్నారు బరువుగా, అప్పుల్లో బతుకుతున్నారు. అరే అప్పుల్లో బతుకుతున్నావా? అయ్యో ఇంత అప్పు ఉందా, పర్లేదురా తమ్ముడు,
తీరిపోద్ది. నేను కూడా సహాయం చేస్తాను. అవసరమైతే నేను ఎవరికైనా పాస్టర్ గారికి చెప్తాను, ధైర్యంగా ఉండు, నేను ప్రార్థన చేద్దాం, అప్పు తీరిపోద్ది అని ధైర్యం ఇవ్వడం, వాదార్చడం. అక్కడ ఏముందమ్మా? బాధించబడి వారిని విడిపించడం. హలో, నా వైపు చూడండి ఒకసారి, చూడండి, అందరూ చూడండి, నా వైపు చూడండి. బాధించబడుతున్న వాళ్ళు అనేక మంది మన గ్రామంలో, మన సంఘంలో ఉన్నారు. కొంతమంది అప్పుల బాధ, కొంతమంది కుటుంబ బాధ, కొంతమంది పిల్లల బాధ, కొంతమందికి చదువు బాధ. ఈరోజు ఒకడు వచ్చాడు, హైదరాబాద్ నుంచి వచ్చాడు. ఆయన పేరు వంశీ. మీరు కూడా ప్రార్థన చేయండి. చచ్చిపోవాలని తిరుగుతున్నాడు అంటాడు. చచ్చిపోవాలంటే ఎవడో ఫోన్ చేసి చెప్పాడట, బెంగళూరు నుంచి, రాంబాబు అని, నువ్వు చచ్చిపోవాలని తిరిగితే ఒకసారి జాన్ విలియమ్సన్ కలు, ఆ తర్వాత చచ్చిపోతే కానీ బాగుంటుంది, ఒకసారి అన్న కొలు అన్నాడట. ఆయన నాకేమి ఫోన్ చేశాడు తెలుసా? అన్న మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అన్న, హైదరాబాద్లోనే 2 వారాల క్రితం నాకు ఫోన్ చేశాడు కలుద్దామని, నువ్వు నాకు దొరకలేదు, అందుకని మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, ఈరోజు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతున్నానంటే, నేను బెంగళూరు ట్రైన్లో వస్తున్నానమ్మా, చాలా లేట్ అవుద్ది అంటే, మీరు ఎంతసేపు వచ్చినా పర్లేదన్నా, మధ్యాహ్నం కల్లా వస్తే మిమ్మల్ని కలిసి వెళ్ళిపోదామన్నాను. ఎందుకు తమ్ముడు అంటే, చచ్చిపోవాలని ఆలోచిస్తున్నానన్న, ఆ రాంబాబు అన్న నేను కలిసి చచ్చిపోమన్నాడు అన్నాడు. నా బతుకు ఏమైపోద్ది చెప్పండి? ఎవరికి చెప్పుకోను? నిజంగా నేను కలిసాక చచ్చిపోయాడు అనుకో, నేను కలిసాక చచ్చిపోయాడు అనుకోండి, నా బతుకు ఏమైపోతుంది చెప్పండి? అలాగే ఒకడు జైల్లో ఉన్నాడు ఇప్పుడు, ఆయన చూడడానికి వచ్చే నెల వెళ్తున్నాను నేను. ఆ స్టోరీ మీకు చెప్పను, మీకు కూడా తెలుసాడు అంటే జరిగిన ఇన్సిడెంట్. రీసెంట్గా అదేమంటారు, సికమణి సెంటర్లో చెయ్యని పనికి దూరాడు మనోడు, అనవసరంగా దూరాడు. ఎవడో కొట్టుకుంటే, ఈ లవ్ గొడవలు ఉంటాయిగా, నువ్వు లేక నేను లేను ప్రియా, ఈ గొడవల్లో దూరాడు ఆయన, అనవసరంగా దూరాడు. పాపం హెల్ప్ చేద్దామనే దూరాడు, ఈ టైపులోనే హెల్ప్ చేద్దామని. ఆ రివర్స్ చేసేసాడు, కొట్టుకున్నారు. తర్వాత తీరా చూస్తే ఒక ఆమె ఆత్మహత్య చేసుకుంది, ఆ చచ్చిపోయిందని వీళ్ళ మీద కూడా కేసు పెట్టాడు. పాపం జైల్లో ఉన్నాడు. మీకు సీక్రెట్ చెప్పనా? కొన్నిసార్లు మన మీదకి ఎవరికన్నా సహాయం చేస్తే మన మీదకి ఇబ్బంది వస్తుందేమో అని భయం వేస్తుంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? అలా ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకో, వాళ్ళకి ధైర్యం చెప్పు, అవసరమైతే వాళ్ళ తరపున నిలబడు. ఆ చావడానికి వచ్చినోడిని రావడంతో నేను వచ్చాను, వచ్చేటప్పటికి వచ్చాడు, పడుకొని ఉన్నాడు దుప్పటి కప్పుకొని రూమ్లో. అక్కడ మనకు రూమ్ ఉంది, 10 మంది పిల్లలు ఉంటారు అక్కడ. నేను రాగానే వచ్చావా అన్నా అన్నాడు. ఆడెవడో నాకు తెలియదు. ఎవడో బాబు నువ్వు? నేనే వంశీనన్నా, చచ్చిపోయే ముందు నేను కలుతానన్నానే ఆడిని నేను అన్నాడు. అయ్యి బాబు రారా బాబు అని ఇద్దరం కలిసి భోజనం చేశాక, ఏంటమ్మా అంటే ఆడి బాధలు నిజంగానే ఎలాంటి బాధలో చెప్తున్నాను చూడండి, ఒకసారి వినండి. అంటే ఎలాగ మనం ఆదరించాలో చెప్పాలని నా ఉద్దేశం. అన్న ఎస్ఐ పరీక్ష రాశానన్న, 1 మార్కులో పోయిందన్న. అన్న ఎస్ఎస్సి పరీక్ష రాశానన్న, 1.5 మార్కులో పోయిందన్న. అన్న అట్లా 7 పరీక్షలు రాశాడు. 7 పరీక్షలు కూడా 1లోనూ 1.5లోనే పోతుంది ఆడికి. అన్న మా నాన్న చాలా డబ్బు ఖర్చు పెట్టాడు అన్న. అన్న ఇంకో విషయం చెప్తున్నానన్న, నేను దేవుణ్ణి చాలా బాగా నమ్ముకున్నానన్న, చాలా భక్తిపరుడన్న, నేను చాలా ప్రార్థనాపరుడన్న, దేవుడు నాకు ఏం చేయలేదన్న. దేవుడు చేసింది ఒకటి ఉందన్న. ఏంటమ్మా అన్న? మా నాన్నకి యాక్సిడెంట్ అయితే చెయ్యి ఇరిగిపోయిందన్న, దేవుడు చేశాడన్న. ఇది ఇంత బాధల్లో ఉండి కూడా దేవుడు, నేనేం చెప్పనన్నా, నేను ఎందుకు బతకాలి? మా నాన్నకి చేయలేదు, కూలి పనికి వెళ్తేనే మా అమ్మ కూలి పనికి వెళ్తుంది, నేను ఎందుకు బతకాలన్నా? చాలా డబ్బులు కట్టానన్నా. ఇదిగో 2021లో నాకు బీటెక్ అయిపోయింది, ఇప్పటిదాకా నాకు జాబు రావట్లేదన్న, అందుకే చచ్చిపోవాలనుకుంటున్నానన్న. అయితే నేను ఆయనకు కొన్ని మాటలు చెప్తూ నేనేం చెప్పాను అడగండి. అయితే సేమ్ నువ్వు కూడా నాటైపోయి తమ్ముడు అన్న. అంటే ఏంటనంటే, నేను కూడా అలాగే పోదాం అనుకున్నాను ఇంటర్మీడియట్లో, కానీ మరి పోకుండా ఈరోజు ఇలాగ ఉన్నానంటే దేవుడి దయ. అయితే నువ్వేం చేయాలంటే అని కొన్ని ధైర్యం చెప్పి
ప్రార్థన చేసి ఒక గంట ఆయనతో మాట్లాడి పంపితే వెళ్ళిపోతే ఏమన్నాడు అని అడగండి. అక్కడ ఏదైనా తేడా వస్తే మళ్ళీ నీ దగ్గరికి వచ్చేస్తున్నాను. నేను మాత్రం సావనన్నా. దేవుడికి వందనాలు చెప్పండి ఒకసారి, మళ్ళీ చెప్పండి ఒకసారి. ఇంకో అమలారా అయిలారా, చాలా సమస్యల్లో బతికేవాళ్ళు మన కుటుంబాల్లో, మన గ్రామాల్లో, మన యొక్క చుట్టుపక్కల బతుకుతున్నారే, వాళ్ళ సమస్యలతో పోల్చుకుంటే నీది పెద్ద సమస్యే కాదు. అది గుర్తు చేసుకోవాలి. ఎప్పుడు నా సమస్యలే, ఎప్పుడు నా అప్పులే, ఎప్పుడు నా జబ్బులే, ఎప్పుడు నా సమస్యే. నువ్వు నీ కోసం ఆలోచించుకుంటున్నావు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? బాధించబడే వారిని విడిపించు, సమస్యల్లో ఉన్న వాళ్ళకి తోడుగా ఉండు. కాడిమాను మోకులు మోస్తున్నారు, వాళ్ళకు నువ్వు తోడుండు. ధైర్యం చెప్పు, ఎల్లో ధైర్యపరచు, గౌరవించు, వాళ్ళని ప్రేమించు. నేనున్నాను నీ వెనకాల. నీకోసం నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానే వదిన, నేను నీకోసం ఉపవాసం ప్రార్థన చేస్తానే చెల్లి. తమ్ముడా, నీకోసం నేను వస్తాను తమ్ముడా. అవసరమైతే పోలీస్ స్టేషన్కి కూడా వస్తాను నీతో. అంటే కొట్టి కాదు, భార్యని కొట్టి నువ్వు కొట్టరాని వెనకాల వస్తాను, అది కాదు. అన్యాయంగా నిన్ను పోలీసులు తీసుకెళ్తే నేను కూడా వస్తాను. మీకు సీక్రెట్ చెప్పనా వద్దా? బాధపడినండి చెప్తాను. పక్కోడి మీద కఠినమైన హృదయం కలిగి వాడిని అణిచేయడం కంటే పక్కోల బాధలు, సమస్యలు, కష్టాల్లో నిలబడ్డం, అది దేవుడు కోరుకునే ఉపవాసం. హల్లెలూయా. వాడికి బట్టలు లేవనుకో, బట్టలు కొత్తగా కొనుక్కున్న చీర వద్దు, పోని 2 సార్లు 3 సార్లు కొన్న చీర, కట్టిన చీర, ఓ చీర. ఎవరికన్నా చీర ఇచ్చావమ్మా నువ్వు? ఎవరికన్నా చీర ఇచ్చావా? ఎవరికన్నా చీర ఇచ్చావా? చూడండి, చూడండి. నాకెవడిచ్చాడండి? నేను ఇవ్వడానికి నాకెవడిచ్చాడు? దిక్కుమాలిన బేదలు ఆహారం లేకుండా ఉన్నప్పుడు ఆహారం పెట్టు. మీరు నమ్ముతారో లేదో, నేను ఆ రోజు నుంచి వారానికి ఒక్కడికన్నా మా ఇంట్లో భోజనం పెట్టేవాడిని. రూమ్లో ఉండేటప్పుడు వారానికి ఒక్కడికన్నా. మీరు నమ్ముతారో లేదో. ఆ ఇంకోటి కూడా చెప్పింది, ఎప్పుడైతే ఉపవాసం ఉంటున్నారో, ఏమనుకోకండి ఇలా చెప్తున్నాను, చెప్పొచ్చో లేదా మరి, ఎప్పుడైతే ఉపవాసం ఉంటే ఇలా ఉండాలరా అని చెప్పింది అనమాట. ఎప్పుడైతే ఆమె అలా చేసేదట, ఆమె గురువు ఆవిడకి అలా చెప్పింది. ఆ ఉపవాసం ఉన్నప్పుడు అయ్యే ఖర్చు ఉంటుంది కదా, ఆ బియ్యము, ఆ నూనె, అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పక్కకు తీసి దేవుని మందిరంలో పెట్టేదట. లేదా కొంత ఎవరన్నా పేదోళ్ళు ఉంటే వాళ్ళకి పెట్టేదట. సుగంధి, ఆవిడ పేరు సుగంధి మేడం. ఇప్పటికి రిటైర్డ్ అయిపోయి ఆరోగ్యంగా ఉంది, మంచి సేవ చేస్తుంది. కారణం ఏంటి అని అడగండి? పేదల్ని కనికరించటం, బాధల్లో ఉన్న వాళ్ళని వాదార్చటం, భార్యాభర్తల్ని కలపడం, గుండె బాధలో ఉన్న వాళ్ళని ధైర్యం చెప్పడం, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వడం, ఎవరికి కనబడకుండా. మళ్ళీ నేను 2 బట్టలు ఇచ్చానే, 2 చీరలు ఇచ్చాను, నువ్వెన్ని ఇచ్చావే, ఆ టైప్ మంద. ఆహారం లేని వాళ్ళకి నేను అలా ఒక కుర్రోడికి ఆహారం పెట్టాను, నాకు బాగా గుర్తు. ఆ టైంలో చర్చికి తీసుకెళ్దామని తల్లిదండ్రులు లేని కుర్రోడికి ఆహారం పెట్టాను. ఆ ఆహారం పెట్టడం వల్ల ఏమయ్యాడని అడగండి? నాకు చాలా మంచిగా, అయ్యి బాబా అన్నయ్య చాలా మంచోడు అనుకున్నాడు. ఈ లోపల ఇంటర్మీడియట్ పాస్ అయిపోయి డిగ్రీకి వచ్చాను, ఆడు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయాడు. అప్పటి నుంచి రోజుకు ఒకరు పెట్టేవాడిని కదా, సుగంధకు చెప్పిన కాడి నుంచి ఆడికి నేను ఆహారం పెట్టుంటే అన్నయ్య చాలా మంచోడని, అన్నయ్య నీ దగ్గరికి వచ్చేస్తాను అన్నయ్య అన్నాడు. మరి మనకు కష్టం కదరా అంటే, ఉన్న దాంట్లో తిందాం అన్నయ్య అన్నాడు. ఆవిడ నాకు చెప్పడం, సరేరా అన్నాను. అలాగే కష్టపడి అలాగే దేవుడిని ఇద్దరం కలిపి మళ్ళీ ఇంకోటి సువార్త చెప్పాం. అట్లా డిగ్రీలో నేను దేవుడిని నమ్ముకున్న తర్వాత కనీసం 10 మంది దేవుడిని నమ్ముకున్నారు. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి ఒకసారి. ఈ లోపల ఆడికి కూడా చిన్న పార్ట్ టైం జాబ్ ఇప్పించాను నేను చేస్తూ. ఏం జాబ్ అని అడగండి? పేపర్ వేయడం, పేపర్ బాయ్ అంటారు కదా, పాలు ప్యాకెట్లు అమ్మడం. అది చేసి చదువుకునేవాడాడు. నేను కూడా హెల్ప్ చేసేవాడిని ఆడికి. ఎలాగని అడగండి? ఆడి పేపర్లో కొన్ని పేపర్లు నేను వేయడం. ఒకరోజు జ్వరం వచ్చింది అనుకో, ఆడి తరపున నేను పేపర్ వేయడం, నేను పాలు ప్యాకెట్లు అమ్మడం ఆడి తరపున.
ఈరోజు వాడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? మస్కట్లో ఉన్నాడు. డబ్బులు కావాలో 50,000 కావాలంటే ఈరోజు అడిగితే రేపు వేస్తాడు ఆడు. ఎవడాడు అని అడగండి. సూర్యనారాయణ ఆడి పేరు. నీ ఆహారం ఆకలి కొనవానికి పెట్టు, పేదోడికి అన్నం పెట్టు. ఈ సంఘంలో ఎవరన్నా పేదోళ్ళు ఉన్నారా? ధైర్యపరచు, వాదార్చు. నీకున్నదే పెట్టు. గుడ్డు కూర వండుకున్నావా? సగం పెట్టు. నా బుల్లె తినమ్మా, తిను. నా బంగారు కొండ పెట్టు. ముందు పక్కింటి ఆవిడికి పెట్టే ముందు మీ అత్తగారికి పెట్టు. అత్త ఒగ్గుడ్డి ఉండానే, తినే అత్త, తినే నా బంగారి అత్త, నా గారాల పట్టి, నా గజ్జీల మువ్వ అని వాననుకో, పైకి అనుకో. అంత నాటకం అంటది. మీ అత్తగారికి కడుపు నిండా అన్నం పెట్టు. ఎంతమంది అత్తగారికి కడుపు నిండా అన్నం పెడుతున్నారో చేయొత్తండి. నేను అన్నం అందరూ చేయొద్దు. మన మనసు ఎలా ఉండాలో తెలుసా? 2 ముగించేస్తాను త్వరగా. మొదటిది తెలుసా? నేను ఎవరితోనూ గుద్దులాడను, ఎవరితోనూ జగడాలు పెట్టుకోను, ఎవరితోనూ వివాదాలు కలహాలు పెట్టుకోను. మొదటిది. రెండోది ఏంటి తెలుసా? బాధల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటాను, సమస్యల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తాను. మాట సహాయం. ఒకవేళ డబ్బులు లేకపోవచ్చు, మాట సహాయం, ఉన్నదే పెడతాను. అప్పుడు ఎలా ఉంటుందో ఆ ఆశీర్వాదాలు చెప్పి ముగించేస్తాను. చూడండి. అలాగూ నువ్వు చేసిన యెడల వెలుగు వేకు చుక్క వలె ఉండును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. హలో, నీ వెలుగు వేకు చుక్క వలె ఉంటుందట. హల్లెలూయా. గట్టిగా చెప్పండి ఒకసారి, మళ్ళీ చెప్పండి ఒకసారి. ఈ అక్క వల్లే నేను చచ్చుకొచ్చాను, ఈ అన్న వల్లే నాకు పెళ్ళి అయ్యింది, ఈ తమ్ముడు వల్లే నా జీవితం బాగుపడింది. ఇదిగో ఆపదలో ఉన్నప్పుడు ఈ వదినే, ఈ చెల్లె, ఈ అక్కే నన్ను ప్రేమించి నన్ను ఆదరించింది అయ్యగారు అని చెప్పగలరు ఎవరన్నా నీ గురించి? అప్పుడేమవుతుంది తెలుసా? నీ వెలుగు వేకు చుక్కవలే ఉంటుంది. రెండోది తెలుసా? స్వస్థత నీకు శీఘ్రంగా లభించును. వద్దంటే వస్తుంది జబ్బు, స్వస్థత వద్దంటే వస్తుంది జబ్బు. నువ్వు పాపం చేస్తే వద్దంటే వస్తుంది స్వస్థత. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ ఉపవాసం పక్కోడికి సహాయం చేయలేని ఉపవాసం. మీ ప్రియమైన సంగమా, గుండె జబ్బు ఉందా? నీకు క్యాన్సర్ ఉందా? కిడ్నీలో పోయాయా? అయ్యో భయంకరమైన వేదన. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. అయితే ఈ 7 ఉపవాస దినాల్లో నువ్వు చేయవలసిన ఉపవాసంలో నువ్వు ఉండవలసింది ఏంటి తెలుసా? కలహాలు, గుద్దులాటలు, గొడవలు, జగడాలు పెట్టుకోను. అందరితో సఖ్యతగా ఉంటాను. చెప్పగలవా? రెండవది, అందరికీ సహాయకరంగా ఉంటాను. చెప్పగలవా? స్వస్థత శీఘ్రంగా ఇస్తాడట. 7 వారాలు పూర్తవకముందే నీ కిడ్నీ ప్రాబ్లం తగ్గిపోగలదు. 7 వారాలు పూర్తవకముందే గుండె జబ్బు తగ్గిపోగలదు. 7 వారాలు పూర్తవకముందే నీ కూతురికి పెళ్లి సెటిల్ అయిపోగలదు. 7 వారాలు పూర్తవకముందే నీ కూతురికి గర్భం రాగలదు. 7 వారాలు పూర్తవకముందే నీ కొడుకు ఉద్యోగం ఇవ్వగలడు. ఆ అమ్మాయి అనుకుంటుంది 7 వారాలు పూర్తవకముందే నాకు పెళ్ళి అయితే బాగుండు, అది కూడా చెప్పండి అన్నయ్య అన్నట్టు చూస్తుంది ఆవిడ. ఎలాగని అడగండి? కట్నం లేకుండా. మీకు ఎలా తెలిసి అని అడగండి. నాది అదే టైప్. అందుకే అక్కని తీసుకొద్దాం అనుకున్నాను. ఇవన్నీ చెప్పేస్తాడని రాలేదు ఆవిడ. మా ఆవిడ దగ్గర ₹1 కట్నం తీసుకోలేదు. అనుకుంటుంది నువ్వు తీసుకోకే అక్క కట్నం అన్నట్టు చెప్తుంది. మా ఆవిడ దగ్గర ₹1 కూడా కట్నం తీసుకోలేదు. నిజంగా చెప్తున్నా. ఇంకా రివర్స్లో ఆ అమ్మాయి లోన్ పెట్టుకొని ఆవిడే మళ్ళా సగం మా ఇంటికి సగం వాళ్ళింటికి పంపించి అయిపోయిన తర్వాత నేను తీర్చాను ₹1,00,000 అట్లా నేను తీర్చాను. మా అమ్మకి చెప్పకని మళ్ళీ చెప్పాను. మళ్ళీ మా అమ్మ బతకనిస్తుంది అయ్యారా ఎదవా
అసలే కృష్ణా జిల్లా వాళ్ళని వద్దన్నాను, మళ్ళీ ఆవిడ మొదలు ఎడుతుంది ఎలా కూడా. మీకు సీక్రెట్ చెప్పనమ్మలారా, చెప్పనా వద్దా? గుద్దులాటలు పోట్లాటలు లేకుండా పక్కోళ్ళని ప్రేమిస్తూ, పక్కోళ్ళని ఆదరిస్తూ, పక్కోళ్ళని ధైర్యపరిస్తేనంట ఆశీర్వాదాలు లెక్క పెడదామే. మొదటి నీతి నీ ముందర నడుస్తుంది. రెండోది స్వస్థత నీకు శీఘ్రముగా వస్తుంది. మూడోది వెలుగు వేకూచుకు, అంటే నువ్వు ఎప్పుడు వెలుగులో ఉంటావు. చీకటి నీ దగ్గరికి రాదు, చీకటి పనులు నువ్వు చేయలేవు, సాతాను నిన్నేమి చేయలేడు. వెలుగు వేకు చుక్క వల్ల ఉంటుంది. నాలుగోది యెహోవా మహిమ అది. చూడండి, దేవుని మహిమ, దేవుని యొక్క సైన్యము నీ వెనుకటి భాగాన, అంటే నీకు యాక్సిడెంట్లు అవ్వకుండా కాపాడగలడు. నిన్ను ఎవడన్నా కొట్టడానికి వచ్చాడనుకో, ఆడికాడే కొట్టడానికి వచ్చి ఆడిపడిపోయి వెళ్ళిపోతాడు, నీకు కూడా తెలియదు. నన్ను చాలామంది కొట్టడానికి వచ్చారు, కానీ తర్వాత తెలిసింది వాళ్ళు కొట్టడానికి వచ్చారని. మీకు సీక్రెట్ చెప్పనా వద్దా? ఉపవాస ప్రార్థన చాలా స్ట్రాంగ్, ప్రార్థనే చాలా గొప్పది. అదే ఉపవాస ప్రార్థన ఉంటే ఇంకా ఆశీర్వాదాలు. అప్పుడు నువ్వు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును. ఎప్పుడు? అప్పుడంటే ఎప్పుడు? కలహాలు, గుద్దులాటలు, పోట్లాటలు, గొడవలు మనకు ఉండకూడదు. ఈరోజు తీర్మానం తీసుకుందామా? ఎవరితో జగడాలు ఆడను ప్రభువా. అప్పుడు నువ్వు మొర్రపెట్టగా యెహోవా నీకు ఉత్తరం ఇచ్చా. తర్వాత ఇంకో మాట కూడా ఉంది, నేనున్నానను. ఇదిగో చూడండి, నువ్వు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నువ్వు మొర్రపెట్టగా ఆయన నేనున్నానను. చూసారా ఎంత చక్కని మాట. నేను అలాంటి ఉపవాసం ఉన్నాను, ధైర్యంగా చెప్పగలను. ఏం జరిగిందని అడగండి. ఇంటర్మీడియట్ పాస్ అయిపోయాను. నువ్వు ఎలా పాస్ అయ్యవరా అన్నాడు మా మాస్టరు. నాకు అదే డౌట్ సార్ అన్నాను నేను. అదేంటరా ఏం జరిగి, కాపీ కొట్టావా? చచ్చే కాపీలు అసలు కొట్టను సార్. అవునరా నువ్వు మారిపోయావు, అసలు కాపీ కొట్టే టైప్ కాదు. ఆయన ఇంటర్మీడియట్లో కాపీలు కొట్టనీరు ఆ రోజుల్లో. ఇప్పుడు కొట్టేస్తున్నారు అనుకో, మాస్టర్లే కాపీలు ఎత్తున్నారు. మీకు ఎలా తెలుసు అని అడగండి. నా కూతురు చెప్పింది, డాడీ కాపీలు కొట్టడం తప్పు కాదు డాడీ, నీకు తెలీదు. ఆ కాపీలు అంటే రాస్తారు కదా, ఆ కాపీలు స్లిప్లు ఇవ్వడం కోసం నువ్వు 3,000 కట్టావు, నీకు తెలీదు. నువ్వు కట్టిన ఫీజులో 3,000 ఎందుకో తెలుసా? స్లిప్లు ఇవ్వడానికి అంట. ఆ ల్యాబ్లు ఉంటాయి కదా, ఇలా తెలుసు. దానికి 3,000 ఎక్స్ట్రా కట్టానంట నేను ఆల్రెడీ. అయ్యా నా బతుకు ఎంత. అందుకనే నా కూతురికి ఆ సీట్ రాలేదేమో అనిపిస్తుంది. ఎంబీబీఎస్ రాసింది, రాలేదు దానికి సీటు. ఉపవాసం ఉండి అని చెప్పాను నేను. ఏడ్చి ప్రార్థన చేస్తాను. ఇంకేమవుతుంది? కాపీలు కొట్టేదానికి వస్తుంది ఉపవాసం. చూడు ఎలా చూడు. ఆవిడ అలాగే కాపీలు కూడా, అందుకే ఉద్యోగం లేకుండా పోయింది. ఒప్పేసుకోండి, తప్పులు సరి చేసుకోండి. హలో, ఆల్రెడీ పాపంలో ఉన్నామా? ఆల్రెడీ లంచం ఇస్తున్నామా? అన్యాయంగా డబ్బు తీసుకున్నామా? ఒప్పేసుకోండి దేవుని దగ్గర, క్షమాపణ అడగండి. 9వ వచనం, అప్పుడు నీ పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నువ్వు మెర్రపెట్టగా ఆయన నేను ఉన్నానను. ఇక్కడ మళ్ళీ ఇంకో కొన్ని చెప్తున్నాను చూడండి. ఇతరులను బాధించుటయో, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయో, చెడ్డదాన్ని బట్టి మాట్లాడుటయో నువ్వు మాని, ఆశించిన దానిని ఆకలిగొని వానికిచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడలా చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉందును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును. నీవు నీరు కట్టి తోటవలెను, ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఓట వలన ఉండదు. పూర్వకాలం ఉండి పాడైపోయిన స్థలములను నీవు నీ జనులు కట్టుదురు. ఎన్ని ఆశీర్వాదాలు అమలారా. ఆయన చెప్పింది ఏంటో తెలుసా? ఈ అన్నిటిలో ఆయన చెప్పింది ఏంటో తెలుసా? 3 మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే, ఎవరితోనూ గొడవలు పెట్టుకోవద్దు, అది కలహాలు గుద్దులాటలు వద్దు. రెండోది ఏంటో తెలుసా? ఎవడన్నా బాధల్లో ఉంటే
వాళ్ళకి చేయగలిగిన సహాయం. ఇప్పుడు డబ్బులు అక్కర్లేదు, మాట సహాయం. చాలామంది భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళని నేను దగ్గరుండి నేను అక్క కలిపేశాం. ఎలాగని అడగండి. నువ్వే కరెక్టే బుల్లే అని ఆ బుల్లి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఆడి దగ్గరికి వెళ్ళి నువ్వే కరెక్ట్గా బుల్లోడా అని ఆడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అందుకే నేను ఒక్కడిని వెళ్ళేవాడిని కాదు. మళ్ళీ నీకు ఆ అమ్మాయికి సంబంధం ఏంటంటాడు. మళ్ళీ లేనిపోయిన గొడవ. ఎంత పెద్దవాడిని నేను. అందుకని నా భార్యను తీసుకెళ్ళి, నా భార్య చాలా మంచిది, ఆమె కూడా రామ్మని ఇద్దరం కలిపి ఆ బుల్లిని మా ఇంట్లో తీసుకొచ్చి 2 భోజనం పెట్టి రొయ్యలు గోంగూర ఇలాంటివన్నీ పెడతారు కదా. లేకపోతే ఇక్కడ వాక్యం చెప్పడానికి వచ్చాను కదా, ఇలాంటివి ఎత్తాడు కదా ఈయన, అవి పట్టుకెళ్ళిపోవడం వాళ్ళకి పెట్టేయడం. ఒక్కొక్కసారి నువ్వే కరెక్టే బుల్లే అయితే ప్రార్థన చేద్దాం, ఆడి దగ్గరికి వెళ్ళి నువ్వే కరెక్ట్రా బుల్లోడా అయితే ప్రార్థన చేద్దాం అని చేసి ఏం చేసేవాళ్ళని అడగండి. నీ అన్ని మంచి లక్షణాలే బాబు, కాకపోతే నోరు కొంచెం గబుక్కని భార్యని కోప్పడకూడదు, గట్టిగా మాట్లాడకూడదు. భార్య వచ్చినప్పుడు నిజంగా నువ్వెంత మంచిదానివమ్మా, నాకు కాబట్టి కూర వండుతున్నావు, నీకు చాలా థ్యాంక్స్ అనరా. పొంగి కుంగిపోద్ది. థ్యాంక్స్ చెప్పరా అని చెప్పాము ఒకడికి, ఆడి పేరు వెంకయ్య. అయితే అన్నీ మంచిగా థ్యాంక్స్ చెప్పను అంటే ఈడేం చేసాడు తెలుసు, థ్యాంక్స్ చెప్పు. ఈ పిల్లకాయ నీవు అన్నీ మంచిగా అనే పుల్లే, కాకపోతే నువ్వు ఏది ఆడి చెప్పినా దాన్ని అపార్థం చేసుకుంటున్నావు. అందుకని నువ్వు వాడు ఏమన్నా సరే పోన్లేండి మీ ఇష్టమే అన్నా చాలా. ఈ పిల్లకి ఏం చెప్పాం నీ ఇష్టమేనండి అవును చాలా, ఇంకేం అక్కర్లేదు నేను చూసుకుంటాం తర్వాత. వీడికేం చెప్పాం, ఈ పిల్ల కలిసిపోయాక అన్నీ నీ ఇష్టమంటే వీడికి బుర్రపించకపోయింది. ఏం చేసినా థ్యాంక్స్ చెప్తాడు. ఏం జరిగిందని అడగండి. ఇద్దరు కలిసిపోయారు. హల్లెలూయా చెప్పండి ఒకసారి, మళ్ళీ గట్టిగా చెప్పండి. బాధాకరమైన విషయం ఏంటని అడగండి. మేము ఫోన్ చేసిన ఎత్తట్లేదు వాళ్ళు, అంత గట్టిగా కలిసిపోయారు. దేవుడి దేవాల మళ్ళీ ఇంకో పిల్లోడు పుట్టాడు. కంచికి చర్ల బ్యాంకులో వాడు మేనేజరు, ఈ అమ్మాయి ఏమో సచివాలయంలో ఎంప్లాయీ. ఎంత ఆనందం, ఎంత సంతోషం. నీ వల్ల ఒక కుటుంబం కలిసిందా విడిపోయిందా పరీక్షించుకో. నీ వల్ల మీ అత్తగారు బెంగెట్టుకుని చచ్చిపోతుందా లేకపోతే ఆనందంతో గొంతులేస్తుందా గుర్తుపెట్టుకో. మీ అత్తగారు గొంతులు వేయాలి, అత్త నా బంగారి అత్త, అయ్యో బాబోయ్ నా కూతురే అనలేదు, గొంతులు వేయాలి. నీ ముందు గొంతులు ఎత్తే దాన్ని పరువు పోద్ది అనిపించుకొని దీనికి గర్వం వస్తుందని బాత్రూంలో గొంతులు వేయాలి, పడిపోద్ది అప్పుడు. అదే నీ కోడలు ఉందే, నీ కోడలకు నువ్వేం చెప్పాలి తెలుసా, ఏమే నా కూతురే నన్ను ఇంత పట్టించుకోలేదు, నా బంగారు కొండ, నా కొడుక్కిచ్చే ఆస్తిలో సగం నీకే ఎత్తానే. కొడుకంటే ఆడే కదా, ఆడి సగం నీకే కదా. బుర్ర పిచ్చెక్కిపోద్ది పోతురు. అమలారా మీకు నిజం చెప్పనా వద్దా? బాధపడినట్టు చెప్తాను. నేను చాలా భక్తిపరురాలని, నేను చాలా ప్రార్థనాపరురాలని, చాలా ఉపవాసం ఉంటున్నానంటే కుదరదు. దేవుడు చెప్తున్నాడు, ఇతరులను బాధించను, మా అత్తని బాధ పెట్టను, నా భర్తని బాధ పెట్టను, నా పక్కింటి ఆవిడని బాధ పెట్టను, మా వదిన, మా అన్నయ్య, మా తమ్ముడిని నేను బాధ పెట్టను. చెప్పి చూడు, చరిత్ర మారిపోద్ది అనేది. హల్లెలూయా గట్టిగా చెప్పండి ఒకసారి, మళ్ళీ చెప్పండి ఒకసారి. చరిత్ర మారిపోద్ది. ఇతరుల్ని బాధ పెట్టను, అది ఉపవాసం. వేలు పెట్టి చూపి తిరస్కరించను ఉందమ్మది. వేలు పెట్టి చూపి తిరస్కరించనంటే నేను ఎవరిని కూడా ఇంకో ఈడే తప్పు చేశాడు, ఈవిడిదే తప్పు అన్నం. అప్పుడు వచ్చి ఆశీర్వాదం లెక్క పెట్టి ముగించేస్తాను. ఎన్నో చూడండి, లెక్క పెడదాం. మళ్ళా ఆశించిన దానిని ఆకలి కొనువానికి ఇచ్చి వేలు పెట్టి చూపి తిరస్కరించుకుంటుటయు, ఇతరులను బాధించబెట్టకుండాటయు, చెడ్డదాన్ని బట్టి చెడ్డదాని గురించి చెడ్డదాన్ని బట్టి మాట్లాడడం అంటే తెలుసా, ఏమే అదిగో ఆ సుబ్బమ్మ ఉందే బండి ఎక్కిపోతుందే, ఎవడి బండి ఎక్కేస్తుందే అంటే, అవునా నేను చూశానే, మొన్న నేను చూశానే. ఎందుకు వచ్చిన మాటలు మనకి? తీరా బండి ఎక్కి తీసుకెళ్ళేవాడు ఎవడో అని అడగండి. వాళ్ళ అన్నయ్య ఊరి నుంచి వచ్చాడు, వాళ్ళ పెద్ద అన్నయ్య బండి మీద తీసుకెళ్తున్నాడు. అన్నయ్య వెనకాలే చెల్లి ఎక్కింది. ఏ బండి ఎక్కితే నీకెందుకు? అన్నీ దురద మాటలే, అన్నీ దొంగ మాటలే.
ఆ నోరు ఉంటుంది, నోరు కుదురు ఉండదు. ఆ నోటి మీద కొబ్బరికాయ విషయం కొట్టాలి, కొబ్బరికాయ విషయం కొట్టాలి, నాలుక కోసేయాలి. అందుకే ఉపవాస ప్రార్థన ఉన్న ఏం ఉపయోగం లేకుండా పోతుంది. నోరు మార్చుకో. హలో, నోరు 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 నోటి మీద కొట్టుకో, నీకు నువ్వే కొట్టుకో, నోటి మీద కొట్టుకో. అర్థమైందని నేను చెప్పింది. ఇతరులను బాధించుటయు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడుకున్నటయు, ఇంకోటి వేలు పెట్టి చూపి తిరస్కరించక. అనవసరమైన మాటలు నీకెందుకు? మాట్లాడితే ఏం మాటలు తెలుసా? వదిన నిజంగా నువ్వు ఎంత మంచిదాని వదిన, నీకు ఓపిక ఎక్కువే, నువ్వు పొద్దున్నే ఫస్ట్ పార్ట్కి వెళ్ళిపోతావే ప్రార్థనకి, నేను కూడా వద్దాం అనుకుంటున్నాను వదిన అను. నువ్వు అన్నందుకన్నా నెక్స్ట్ వన్ నుంచి ఆగిపోదామన్నా ఫస్ట్ పార్ట్కి వచ్చేది. నువ్వు చెప్పావు కదా, అలా ఉండాలి నీ మాటలు. ఫస్ట్ పార్ట్కి వెళ్ళి ఏం చేస్తావు వదిన? అక్కడేం చేస్తావే? ఎవడు ఉండడు. ఆ రాజశేఖర్ పాడతారు, ఆయనకి పాటలు రావు, నాకు రావు, నీకు రావు, ఎందుకే అని. ఎందుకు పుల్ల మాట ఎందుకు? నోరు కంట్రోల్ చేసుకో. ఆ మాట కూడా ఉంది ఇక్కడ 15వ వచనం. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నువ్వు ఊరుకుండిన ఎడల, విశ్రాంతి దినం మోహనారం. చదవండి. ఘనముగా ఆచరించిన ఎడల, లోక వార్తలు చెప్పుకొనకు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదువు. దేశం యొక్క ఉన్నత స్థలములను నీవు నిన్ను ఎక్కించదను. నీ తండ్రిని యాకోబు పరిశుద్ధ దినం. అప్పుడు విశ్రాంతి దినం అనేవాళ్ళు, ఇప్పుడు పరిశుద్ధ దినం. ఆదివారాన్ని చాలా ఘనంగా ఎంచాలంట. అలా వింటున్నారా? ఆదివారం ఫస్ట్ పార్ట్కి వెళ్ళిపోవాలి, ఫస్ట్ పార్ట్కి ఆరాధనలో కనపాలి. 7 ఆదివారాలు ట్రై చేయండి, ఎన్ని అద్భుతాలు జరుగుతాయి. 7 రోజులు ఉపవాస ప్రార్థన కదా, ఉపవాస ప్రార్థనలో ఫస్ట్ పార్ట్కే వెళ్ళిపోండి, కనీసం 2వ పార్ట్కి ఆరాధనలో ఉండండి, దేవుని సన్నిధిలో ఆనందించడం. పాడైపోయిన స్థలాన్ని నీ జనులు కట్టుదురు. పాడైపోయిన స్థలాల్ని నా పిల్లలు కట్టాలంటే వాడు డాక్టర్ అవ్వాలి ప్రభా, వాడు కలెక్టర్ అవ్వాలి ప్రభా, వాడు ప్రవక్త అవ్వాలి ప్రభా, వాడు సేవకుడు అవ్వాలి ప్రభా. పరీక్షించుకుందాం, ఈరోజు పరిశీలన చేసుకుందాం. వివాదాలు మానేస్తాను ప్రభా, చెడ్డవారిని ఆశించను ప్రభా. ఎన్ని ఆశీర్వాదాలో తెలుసా? ఒక్కసారి అది చదివించి కౌంట్ చేద్దాం. చదువు బంగారు, లెక్క పెడదాం, ఒకసారి లెక్క పెడదాం. ఆశించిన దాన్ని ఆకలి కొనువానికి ఇచ్చుటయు. హలో, కౌంట్ చేయండి. చీకట్లోని వెలుగు, మొదటిదేంటి? చీకట్లో వెలుగు. లెక్క పెట్టాలి. చీకట్లో అంటే చీకటి జీవితం మంది దేవుడు ఎలా మార్చేయగలడు? ఈ 7 వారాలు అయిపోయే లోపల వెలుగుగా మార్చేస్తాడు, చీకటిని వెలుగుగా మార్చేస్తాడు. 2 అంధకారము నీకు మధ్యాహ్నం, వెనకాల చెప్పట్లేదు, అంధకారం నీకు మధ్యాహ్నంలో చేస్తారు. నీ మీద ఉన్న కేసులు క్లియర్ అయిపోతాయి, నీ మీద ఉన్న జబ్బులు క్లియర్ చేసేయగలడు. హల్లెలూయా. 3వది చెప్పండి. నిత్యము యెహోవా నడిపిస్తాడు నిన్ను. 4వది క్షామకాలమున నిన్ను. అంటే క్షామం అంటే కరువులో కరోనా వచ్చింది చూడండి. కరోనా తెలుసా మీకు? చాలామందికి కరోనా వచ్చి తిండి లేదు, కానీ కరోనా టైంలో ఎక్కువ తినేసాను నేను. ఎక్కువ గుడ్లు తినేవాడిని కరోనాలోనే. పొద్దున్న 2 గుడ్లు, సాయంకాలం 2 గుడ్లు. ఎందుకే 2 గుడ్లు అంటే, నువ్వు పోతావు, నేను పోతాను, తినయ్యా, బతుకుంటే సంపాదించుకోవచ్చు తర్వాత. కరోనాలో ఎక్కువ తిన్నాను నేను. క్షామకాలంలో తృప్తిపరుస్తాడు, నీ ఎముకలను బలపరుస్తాడు. ఇదిగో చూడండి, నోరు కదమ్మా, నీరు కట్టిన తోట. ఇవి నోరు కంట్రోల్లో ఉంటుంది. అందుకే ఇదిగో అమలరా, అయ్యో నీరు కట్టిన నువ్వు తోటలాగా చేసేస్తాను నీకు. ఆ తోట కూడా ఎలాంటి తోట? నీరు కట్టిన తోటలాగా. ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె. ఎప్పుడు ఆశీర్వాదాలే వస్తాయి, ఎప్పుడు దీవెనలు వేస్తాడు.
ఎప్పుడు కష్టాలు శ్రమలు కూడా ఆశీర్వాదాలుగా చేయగలడా? పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కడతారు. శత్రువుకి భోజనం పెట్టడం, శత్రువుల్ని ప్రేమించడం, శత్రువుల్ని ఆదరించడం, శత్రువులకి సహాయం చేయడం. యేసు ప్రభు చెప్తూ ఉంటాడు, నీ శత్రువుల కోసం ప్రార్థించు, వారికి ఆకలి కొంటే ఆహారం పెట్టు. నీ బిడ్డల్ని ఎస్తేరులాగా, ప్రధానమంత్రిగా ఉంటున్న దానియేలులాగా, యోసేపులాగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఇష్టపడతావా? ఎలా అయితే కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.